నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ గారు ఎర్రకోట మీద ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక కాంట్రవర్షియల్ వ్యాఖ్య చేయటం జరిగింది. దేశంలో నక్సల్స్ని నిర్మూలించాం, ఆర్మ్డ్ నక్సల్స్ని నిర్మూలించినప్పటికీ మనం ఇంకా దిమాగి నక్సల్స్తో మనకి ఒక ప్రమాదం పొంచి ఉంది. అంటే ఇంటెలెక్చువల్స్ పేరుతో చలామణి అవుతున్న వ్యక్తులను కూడా దిమాగి నక్సల్స్గా చూడాలి అనే అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు దిమాగి నక్సల్స్ అనే అర్థం వచ్చేలాగా ఆయన మాటలైతే ఉన్నాయి. ఇప్పుడు దాని మీద పెద్ద ఎత్తున ఒక అవుట్రేజ్ అయితే పబ్లిక్ నుంచి కనపడుతుంది. ఒకటండి, ఇక్కడ ఇంతకుముందు అర్బన్ నక్సల్ అని ఒక పదం వాడేవారు. ఈ అర్బన్ నక్సలు, రూరల్ నక్సలు, ఇంటీరియర్ నక్సలు, ఫారెస్ట్ నక్సలు ఇలా ఉండవు. అంటే ఆ అభిప్రాయాలు కలిగిన వారు, ఆ సిద్ధాంతాన్ని అనుసరించేవాళ్ళు, ఆ సిద్ధాంతపు వెలుగులో పనిచేసే వాళ్ళని, అంటే నక్సలైట్ అంటే అర్థం ఏమిటో కూడా చాలా మందికి తెలియదు. నక్సలైట్ అంటే నక్సల్బరీ పోరాటం భారతదేశంలో ఒక కొత్త రాజకీయ పంథాకి మార్గం చూపించింది. ఓకే, ఆ నేపథ్యం చెప్తారా సార్? నక్సల్బరీ అంటే అదే చెప్తున్నానండి. ఓకే, ఒక ప్రాంతం. అదే అంటే నక్సల్బరీ అనేది భారత రాజకీయాల్లోకి ఒక కొత్త పోరాట పంథాన్ని తీసుకొచ్చింది. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్ళిపోయి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విరమణ తర్వాత పర్టికులర్గా పూర్తి స్థాయి ఎన్నికల రాజకీయాలతో మునిగి తేలుతున్నటువంటి సందర్భంలో ఇది కాదు కదా మనం చేయవలసింది, మన కార్యక్రమం ఇది కాదు కదా అని ఒక్కసారి సమీక్ష చేసుకుని చేయవలసిన పని చేయాల్సిన పద్ధతిలో చేస్తే తప్ప కుదరదు, మనం ఒకటి చెప్పి ఇంకేదో చేస్తున్నాం అని విమర్శ పెట్టి కొంతమంది సిపిఐ నుంచి చీలిపోయి సిపిఎంగా ఏర్పడ్డారు సుందరయ్య గారి నాయకత్వంలో. సిపిఎం కూడా దాదాపు ఎన్నికల ఎత్తుగడల రాజకీయాల వైపే వెళ్ళిపోయింది అనేది అర్థమైన తర్వాత ఒక ఆశతో సిపిఎంలోకి వెళ్ళినటువంటి చారు మజుందార్, కానూ సన్యాల్, అప్పటికి కానూ సన్యాల్ లేడు, సరోజ్ దత్తా, వీళ్ళు ఎక్కడో మళ్ళీ ఇది కూడా పాత మార్గంలోనే వెళుతోంది అని అక్కడి నుంచి ఇది కాదు మన మార్గం, మనం ఏదైతే ఆశించి సిపిఐ నుంచి చీలామో ఆ కార్యక్రమం మొదలు పెట్టాలి అని అనుకుని ఇక్కడ నక్సల్బరీ అనే ఒక ఊళ్ళో దోపిడీదారులు అంటే వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని సమీకరించారు. సంతాల్ తెగకి చెందినటువంటి గిరిజనుల్ని జోతేదారులు అని పిలువబడేటువంటి వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా మొబిలైజ్ చేశారు. మొబిలైజ్ చేసి వాళ్ళు వీళ్ళని పీక్కు తినేసేవాళ్ళు. జనరల్గా వడ్డీకి డబ్బులు ఇచ్చిన వాడు ఎవడైనా ఎప్పుడైనా వేధిస్తాడు, ఇప్పుడు కూడా వేధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు రకరకాలుగా వేధించడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళు బయటకు అవుట్ సోర్సింగ్ ఇచ్చి బూతులు తిట్టడానికి కొంతమందికి అవుట్ సోర్సింగ్ ఇచ్చి ఫోన్లు చేయిస్తున్నారు. ఏది లోన్ తీసుకున్న వాళ్ళకి ఇన్ టైంలో ఇన్స్టాల్మెంట్ కట్టని వాడికి ఎవరో ఫోన్ చేస్తాడు, ఒక థర్డ్ పార్టీ వాడు ఫోన్ చేసి, ఏమండి మీరు ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అని అడుగుతాడు మొదట మర్యాదగా. కొంచెం టైం పడుతుందండి అంటాడు వాడు గౌరవప్రదంగా. అన్న తర్వాత వాడు లాంగ్వేజ్ మారుస్తాడు, ఏంటి టైం ఇచ్చేది నీకు అంటాడు మొదట. అక్కడి నుంచి మొదలుపెట్టి రకరకాల బూతులు మాట్లాడేస్తూ ఉంటాడు. ఫోన్ ఆఫ్ చేస్తే మళ్ళీ ఫోన్ చేసి తిడుతూ ఉంటారు. ఆ తిట్టిన దానికి వాడికి డబ్బులు వస్తూ ఉంటుంది. ఈ టార్చర్ భరించలేక డబ్బులు కట్టేద్దామని అనుకోవాలి అనేది వాడి ఉద్దేశం. ఇదే పద్ధతిలో అక్కడ కూడా, అక్కడే కాదు గిరిజన ప్రాంతాల్లో జరిగే ఇదేంటంటే వీళ్ళ దగ్గర ఉండేటువంటి అటవీ సంపదని తక్కువ డబ్బులకి కొనేస్తారు. రూపాయికి పావలాకి కొనేసి వీళ్ళ దగ్గర ఉండే వాళ్ళకి అవసరమైన సరుకులేమో వీళ్ళు చాలా ప్రియంగా అమ్ముతారు.
అమ్మి అలా వాళ్ళని ఒక బార్టర్ సిస్టమ్, మా దగ్గర ఉన్న సరుకు మీరు తీసుకోండి, మీ దగ్గర ఉన్న సరుకు మాకు ఇవ్వండి అని అడుగుతారు వాళ్ళు. ఓకే. అడిగితే తీసుకుని మీరు ఇంకా ఎక్సెస్ ఇవ్వాలి మాకు అని చెప్పి నిజానికి వీళ్ళు ఇచ్చిన సరుకు కంటే ఎక్కువ డబ్బులు సరుకే ఇస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియని తనాన్ని ఆధారం చేసుకుని మేమిచ్చిన సరుకు విలువతో మీరిచ్చిన సరుకు విలువని పోలిస్తే మీరే మాకు బకాయి పడ్డారు అని కాగితాలు రాసిచ్చి, ఆ కాగితాలు కూడా వాళ్ళకి చదువుకోవడం తెలియకపోతే నెంబర్లు మార్చేసి ఈసారి వాళ్ళు ఇచ్చిన దానికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం. ఎంతో కొంత ఇవ్వండి, మరి ఇంట్లో గడుపుకోవాలి కదా, ఏదో ఒకటి ఇవ్వండి అని అడిగేవాళ్ళు వాళ్ళు. అడిగితే అవి ఇవ్వటం, మళ్ళీ రాసేసుకోవటం, ఇలా నెమ్మదిగా వాళ్ళని వీళ్ళ కింద తొక్కేసే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు అది ప్రాబ్లం ఉంది అక్కడ. ఆ ప్రాబ్లం పార్టీ ముందుకు వచ్చింది. సిలిగురి డివిజన్లో ఉంటుంది అది, బెంగాల్లో. ఆ సిలిగురి డివిజన్లో ఈ ప్రాబ్లం ఉంది అనే విషయం పార్టీ ఆఫీస్కి చేరింది. చేరినప్పుడు చారు మజుందార్ ఏం చెప్పారంటే, ఇలా లాభం లేదు, వాళ్ళతో మాట్లాడితే పనులవు, కొట్టడం ఒకటే మార్గం. అప్పుడు వాడు భయపడతాడు. భౌతిక దాడులకి దిగటమే మార్గం తప్ప వాడితో చర్చలే ఉంటాయి. మీరు వెళ్ళి అడుగుతారు, కుదరదు అంటాడు వాడు. ఏవో కాగితాలు చూపిస్తాడు, ఆ కాగితాల మీద మాట్లాడతాడు. క్లియర్గా వాడు వీళ్ళని దోచుకున్నాడు అనేది అర్థమవుతోంది. వాడికి అమ్మిన సరుకు ఏదైతే మనకు చూపిస్తున్నారో దాన్ని మార్కెట్లో వాడు ఎంతకు అమ్ముతున్నాడో వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మనకు తెలుసు. మనకి తెలిసి నోరు మూసుకొని ఉండటం అనేది దుర్మార్గం అవుతుంది. కాబట్టి మనకు అర్థమైంది కదా వాడు దోచుకుంటున్నాడని, ఇంకా మొహమాటం ఎందుకు, వెళ్ళి తన్నక అని ఆయన అక్కడ మొదలుపెట్టాడు. అది ఒక వెలుగైంది. ఆ వెలుగు శ్రీకాకుళం జిల్లాలో కూడా కనిపించింది. శ్రీకాకుళం ఫారెస్ట్ ఏరియాలో వెంపటాపు సత్యం అని ఒక స్కూల్ టీచర్ ఆయన చదివాడు దాన్ని పేపర్లో. చదివి అప్పటికి శ్రీకాకుళం ఏజెన్సీలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. అక్కడ కూడా ఈ అటవీ సంపదను తీసుకెళ్ళిపోవటం, వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం, మీరే మాకు బకాయి అని చెప్పటం, వేధించటం. వాడు నూనె పట్టుకొచ్చి ఇస్తాడు, వీళ్ళ దగ్గర నూనెలు ఉండవు. వాడు కొబ్బరి నూనె ఇలాంటివి పట్టుకొచ్చి ఇస్తాడు, అద్దాలు ఇలాంటివి ఇచ్చి వాటికి ఎక్కువ డబ్బులు రాసేసుకుని వీళ్ళ దగ్గర ఉన్న సరుకు అంతా తీసేసుకుని ఇంకా మీరు నాకు ఇవ్వాలంటాడు. ఈ టార్చర్కి వాళ్ళు వేసిన మందు బాగుంది, అదే మందు మనము వేద్దాం అని పార్వతీపురం ఆ ఏరియాలో వడ్డీ వ్యాపారుల మీద దాడులు జరిగినాయి. ఇక్కడ కూడా డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి ఇన్ఫ్లుయెన్స్, సెకండ్ పేపర్లో చదివి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఈయన. అంతకు మించి ఏమీ లేదు. ఇది బాగుంది, ఇది మార్గం చేయాల్సింది. అప్పటికి ఈయన కమ్యూనిస్ట్ పార్టీతో ఉన్నాడు, ఉండి ఇదేదో బాగుంది అనుకున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, చారు మజుందార్ అప్పుడు ఎలక్షన్ వచ్చింది అక్కడ. వస్తే ఆయన నిలబడ్డాడు ఆ నియోజకవర్గంలో, సిలిగురి దీనిలో నిలబడేటప్పుడు చెప్పాడు, నేను స్పష్టంగా ప్రతి ఊరు వెళ్ళి నా రాజకీయ సిద్ధాంతం చెప్తాను, చెప్పి దీన్ని ఆమోదించేవాళ్ళు నాకు ఓటు వేయమని అడుగుతాను. నేను ఎమ్మెల్యేగా గెలవటం నా ఉద్దేశం కాదు. నా అభిప్రాయాన్ని ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఆమోదిస్తున్నారో తెలుసుకోవడం మాత్రమే. ఎన్నికల ద్వారా ఈ ప్రపంచం మారుతుందని నేనైతే అనుకోవడం లేదు అని స్పష్టంగా చెప్పి ఆయన ఎన్నికల్లో కంటెస్ట్ చేసి తనకు వచ్చినటువంటి ఓట్లని దృష్టిలో పెట్టుకుని, పర్లేదు ఈ మాత్రం జనాలు సపోర్ట్ చేస్తే చాలు, మనం అడుగు ముందుకేయచ్చు అని చెప్పి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం అది. మొదలుపెట్టిన తర్వాత ఈ సాయుధ పోరాట రాజకీయం అంటే, సాయుధ పోరాటం అంటే ప్రతిహింసే. హింస జరిగిన చోట ప్రతిహింస, మనం హింస చేయటం కాదు ప్రోగ్రాం. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, కమ్యూనిస్టులు హింసోన్మత్తులు, వాళ్ళ సిద్ధాంతంలో హింస ఉంది అంటారు. సిద్ధాంతంలో హింస లేదు, అహింసే ఉంది. వన్ సైడెడ్గా జరుగుతున్నటువంటి హింసని ఆపాలంటే యువతల నుంచి కూడా ప్రతిహింస ఉంటే అది ఒక పర్మనెంట్ సొల్యూషన్. అంటే హింసని ఆపి ఒక అహింసాయుత సమాజాన్ని నిర్మించటానికి అనివార్యంగా హింస చేయాల్సిన పరిస్థితిని వాడు కల్పిస్తున్నాడు. కల్పిస్తున్నప్పుడు ఇటు నుంచి ఒక చర్య ఉండాలి, ప్రతి చర్య లేకపోతే కంట్రోల్ గారు వాళ్ళకి అర్థం కాదు.
వాడు ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడో, ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వాడికి ఇంగ్లీష్లో సమాధానం చెప్తే అర్థమవుతుంది. హింసతో మాట్లాడుతున్న వాడికి హింసతో సమాధానం చెప్తే వాడికి కనెక్ట్ అవుతుంది. వాడికి అర్థం చేయించటం కోసం మాత్రమే హింస. అలా మనం కంట్రోల్లోకి తీసుకోవాలి. వాడు పూచిక పుల్లలతో వచ్చినప్పుడు, వాడు తుపాకులతో వచ్చినప్పుడు మనం పూచిక పుల్లలు పట్టుకుంటే కుదరదు. అందుకని మనం కూడా ఆయుధాలు సమకూర్చుకోవాలి. ఈ ప్రాసెస్లోనే ఆయన వర్గశత్రు నిర్మూలన ఇవన్నీ మాట్లాడాడు. వర్గశత్రు నిర్మూలన అన్నాడు. అది ఇంకొక, అంటే ప్రజలలో తప్పుడు భావజాలాన్ని నింపుతున్నటువంటి నాయకుల శిలా విగ్రహాలను బద్దలు కొట్టండి అన్నాడు. కలకత్తా యూనివర్సిటీ విద్యార్థులు కదిలి ఆ రోజుల్లో కలకత్తాలో ఉన్న విగ్రహాలను పగలగొట్టారు. ఇవన్నీ జరిగినాయి. ఈ కార్యక్రమాలన్నీ మొత్తం దేశం మీద ప్రభావం చూపించినాయి. అంటే అప్పటికే స్వతంత్రోద్యమం అయిపోయి ప్రభుత్వం ఏర్పడి 52 ఎన్నికలలో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాల్లో ఏ వెలుగులు తీసుకురాని పరిస్థితి. దాంతో యూత్లో ఒక చిరాకు మొదలై ఉంది. ఆ చిరాకుకి ఇది కరెక్ట్గా ఒక ఆల్టర్నేటివ్గా కనిపించింది. కనిపించగానే మొత్తం దేశవ్యాప్తంగా యువత అటువైపు కదిలింది. అందరూ కనెక్ట్ అయ్యారు. వీరు వారు అనేమీ లేదు. దీని ప్రభావం తట్టుకోవటం ఎలా అనేది, అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే. చారు మజుందార్ ఆయనేమి పరిపూర్ణ ఆరోగ్యవంతుడేమీ కాదు. ఆయనకి ఊపిరి తీసుకోవడం కష్టం. ఆయన ఒక చిన్న ఆక్సిజన్ ఇది పెట్టుకుని బతికేవాడు. అయినప్పటికీ ఆయన ఇందిరాగాంధీని భయపెట్టగలిగాడు ఆ కండిషన్లో ఉండి. అలా ఆయనకి నెమ్మదిగా అక్కడ కాను సన్యాలు వీళ్ళందరూ వచ్చారు, ఆ ట్రైబల్ లీడర్స్ వీళ్ళందరూ. అలా మొదలైనటువంటి ఉద్యమం అది దేశంలో అనేక ప్రాంతాలలో, గోపి వల్లభపూర్ అండ్ బీహార్లోను, అలా ప్రతి రాష్ట్రంలోనూ ఎక్కడో చోట పని మొదలైంది. పని మొదలైంది, కాంట్రాక్టులు వచ్చాయి. ఆయన తిరిగాడు దేశం అంతా ఏదో పద్ధతిలో. ఇక్కడికి ఉమ్మడి రాష్ట్రం తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చాడు. వచ్చి ఆయన గుత్తికొండ బెలం, నల్లమల దీనిలో ఉంటుంది బెల్ట్లో, ఆ గుత్తికొండ బెలంకి కొంతమందిని తనని కాంట్రాక్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళని పిలిచి అక్కడ మాట్లాడాడు వాళ్ళతో. అంతకు ముందు వెంకటాపు సత్యం గారు వీళ్ళని అక్కడికి పిలిపించుకుని మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఈ శ్రీకాకుళం ఉద్యమం మీద వెంగళరావు గారు అప్పుడు హోంమంత్రి, బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి, వీళ్ళు నిర్బంధాన్ని ప్రయోగించి అక్కడ ఒక 2 మేజర్ ఎన్కౌంటర్లలో దాదాపు రాష్ట్ర కమిటీని నిర్మూలించినటువంటి పరిస్థితి. సోంపేట రైల్వే స్టేషన్లో దొరికారు వాళ్ళు. నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి వస్తుంటే కొంతమంది దొరికారు, మరి కొంతమందిని ఫారెస్ట్లో పట్టుకున్నారు. సత్యం గారిని అడవిలోనే ట్రేస్ చేసి చంపేశారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి విప్లవోద్యమం ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలి అని మిగిలిన వాళ్ళతో గుత్తికొండ బెలంలో మళ్ళీ సమావేశం అయ్యాడు ఆయన. అవి ఎలా ముందుకెళ్ళాలి అని. అక్కడి నుంచి మళ్ళీ కొత్త ఆలోచనలతో జనాలు బయలుదేరారు. అయితే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కలకత్తాలో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని లాకప్ డెత్, అది లాకప్లో ఆయనకున్నటువంటి అది తీసేశారు. వాళ్ళకి అర్థం కాక అలా చనిపోయాడు ఆయన. చనిపోయిన తర్వాత జూలై 28వ తారీఖు చనిపోయాడు ఆయన. అక్కడి నుంచి ఈ ఉద్యమం అలా నడుస్తూ వచ్చింది. అదే పీపుల్స్ వార్ పార్టీ గాను, ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ గాను మారింది. ఆయన చైనా చైర్మనే మన చైర్మన్ అనే నినాదం ఇచ్చాడు చారు మజుందార్. అంటే మావో మార్గమే మన మార్గం అని చెప్పాడు ఆయన మొదట. చెప్పి మావోయే మన చైర్మన్ అన్నాడు. అప్పటికి మావో బతుకున్నాడు. ఈ నక్సల్బరీ ఉద్యమాన్ని చైనా రేడియో ప్రస్తావించింది. ప్రస్తావించి వసంతకాల మేఘగర్జన అన్నారు వాళ్ళు.
చైనా రేడియోలో వచ్చిన ప్రకటన అది. భారతదేశంలో కదలిక మొదలైంది అని వాళ్ళు ఒక వార్త ప్రసారం చేశారు. ఓకే. ఆ తరువాత ఇక్కడ నుంచి ప్రతినిధి బృందం వెళ్ళి కలిసింది. ఇలా ఒక అది తప్పు అని తర్వాత రివ్యూలో చెప్పుకున్నారు. అలా అనటం అనేది కరెక్ట్ కాదు అని. చైనీయులు అలా అంటారు వీళ్ళు. అంటే చైనా చైర్మనే మన చైర్మన్ ఇలాంటి ప్రకటనలు కొంచెం దూకుడుగా వెళ్ళినాయి. ఓకే. అది అలాగే 70లని విముక్తి దశాబ్దంగా ప్రకటించండి అన్నాడు ఆయన. ఓకే. వర్గశత్రు నిర్మూలనే ఏకైక మార్గం అన్నాడు. ప్రజా సంఘాలను పెడితే అవి ఆర్థిక పోరాటాలకు దారితీస్తాయి. ఓకే. ప్రధాన కార్యక్రమం డీవియేట్ అవుతుంది. అందుకని ప్రజా సంఘాలు ఉండకూడదు, పార్టీ మాత్రమే ఉండాలి, దళాలు ఉండాలి అని చెప్పాడు ఆయన. ఓకే. అది కూడా తప్పే అని తర్వాత కొండపల్లి సీతారామయ్య గారు ఇవన్నీ రివ్యూ చేసి ప్రజా సంఘాలు ఉంటే తప్ప ప్రజలతో కాంట్రాక్ట్స్ రావు, ఆర్థిక పోరాటాలు జరగాలి, అదొక ట్రైనింగ్ క్యాంప్గా అనుకుందాం, నీకు ప్రోగ్రామ్ ప్రాపర్గా ఉంటే ఆయన చెప్పినటువంటి డౌట్స్ మొదలయ్యే అవకాశం లేదు, కనుక ప్రజా సంఘాలు ఉండాలి అని ఆయన రాడికల్ విద్యార్థి సంఘం, యువజన సంఘం, రైతు కూలీ సంఘం ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఓకే. ఈ వెళ్ళిన ప్రాసెస్లో అన్ని చోట్ల కాంట్రాక్ట్స్ వచ్చినాయి. మళ్ళీ ఈ రాజకీయం జనంలోకి వెళ్ళింది. మళ్ళీ ప్రభుత్వాన్ని భయపెట్టగలిగే స్థాయికి తీసుకెళ్ళాడు. అంటే చారు మజుందార్ తర్వాత ఈ ఉద్యమానికి ఒక దిశానిర్దేశం చేసి ముందుకు నడిపించిన, అంటే చారు మజుందార్ తర్వాత ఆ స్థాయి నాయకుడిగా చెప్పుకోవాలంటే సీతారామయ్య గారే. కొండపల్లి సీత ఏపీ నుంచి. దేశవ్యాప్తంగా నాయకత్వం వహించాడు ఆయన. దేశవ్యాప్తంగా ఆయన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు కదా. ఆయన నిర్మాణం ఇంకా హైయెస్ట్ ఆయన నిర్మాణమే, ఆయన చేసిన నిర్మాణమే ఇప్పటిదాకా నడిచింది. ఓకే. మొన్న ఎన్కౌంటర్లో ప్రభుత్వం హత్య చేసినటువంటి బసవరాజు కూడా సీతారామయ్య గారు ఆర్గనైజ్ చేసి ఉద్యమంలోకి తీసుకొచ్చిన నాయకుడే. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నటువంటి వేణుగోపాల్ మల్లూజులకు కూడా ఆయన క్యాడరే. వీళ్ళందరినీ తనే ప్రభావితం చేసి తీసుకెళ్ళి నిర్మించినటువంటి ఉద్యమం అది. అలా ఆ లైన్ అంటే ఆ ఆత్మవిమర్శ డాక్యుమెంట్ అంటారు దాన్ని, ఆయన రాసింది. ఆ తర్వాత రెక్టిఫికేషన్ క్యాంపెయిన్ అని ఒక 5 పుస్తకాలు రాశాడు ఆయన. ఇలా ఎప్పటికప్పుడు పార్టీకి ఒక దిశానిర్దేశం ఇస్తూ అలా నడిపించాడు. ఈ ప్రయాణంలో కొన్ని లోపాలు జరిగినాయి తర్వాత కూడా సీతారామయ్య గారు చనిపోయిన తర్వాత ఒక ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళటం వలన అంటే చారు మజుందార్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువయ్యి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తయారయ్యి, అంటే మైదానాలని పూర్తిగా వదిలిపెట్టేసి అడవికి పరిమితం అయిపోయి అక్కడ టార్గెట్ చేసి ఇక్కడ అంటే అర్బన్ ఏరియాను వదిలిపెట్టి వెళ్ళిపోయి అక్కడ చిన్న పాకెట్లో దొరికిపోయి అలా ఈజీగా నేను టార్గెట్ చేయగలను అని చెప్పి ప్రభుత్వం అనుకోవటము, అడవిలో ఉండలేని పరిస్థితి కల్పించటము, మైదానాల్లో చేయించేవాడు లేకుండా పోవటము, ఈ పరిణామ క్రమం అంతా మనం చూసాం. దీనిలో అంటే వీళ్ళు ఎప్పుడైతే వరల్డ్ బ్యాంక్ ఏరియాలోకి వెళ్ళారో, భారత ప్రభుత్వం లిబరలైజేషన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ లిబరలైజేషన్ అంటే ఇక్కడికి పెట్టుబడులను ఆహ్వానించటమే, కార్పొరేట్లని ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టుకోండి అని చెప్పడమే, దీన్ని కూడా మీరు వాడుకోండి అని. ఈ చెప్పినప్పుడు వాళ్ళకు కొన్ని అష్యూరెన్స్ ఇవ్వాల్సి వచ్చింది వీళ్ళు. ఆ అష్యూరెన్సెస్లో ఇక్కడ ఎవరు గొడవలు చేయరు మీకు వ్యతిరేకంగా, మీరు వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, మిమ్మల్ని ఎవరు కొట్టకుండా మేము చూసుకుంటాం అని ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. ఆ అష్యూరెన్స్లో భాగంగా నక్సలైట్ల నిర్మూలన కార్యక్రమం అనేది కూడా డిస్కషన్లో వచ్చింది. వచ్చినప్పుడు నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరూ అంగీకరించే వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన మొదటిసారి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో
నక్సల్ ప్రభావిత రాష్ట్రాల డీజీపీల సమావేశం, నక్సల్ ప్రభావిత రాష్ట్రాల హోంమంత్రుల సమావేశం, ముఖ్యమంత్రుల సమావేశం ఇలా నడపడం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం రివ్యూ జరిగేది.